ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్నటువంటి విమర్శలను తాళలేక జగన్మోహన్ రెడ్డి సతమతమవుతున్నారా? అందులో భాగంగానే వైఎస్ భారతిని, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకైనటువంటి సజ్జల భార్గవిని రంగంలోకి దించాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేపీ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, షర్మిల గారి రాజకీయ విమర్శలను తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి సతమతం అవుతున్నారా? అందుకే ఆవిడ్ని క్యారెక్టర్ అసోసియేట్ చేసేలాగా వైఎస్ భారతి అలాగే భార్గవ రెడ్డి కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొస్తున్నారా? ఇక ఆవిడికి చెక్ పెట్టేందుకు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడానికి కూడా వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారా అంటే ఏం చెప్తారు సార్? సార్, నేను ఫస్ట్ అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాజకీయ పరంగా సిద్ధాంత పరంగా విమర్శించుకోండి, పార్టీల పరంగా విమర్శించుకోండి, కానీ వ్యక్తిగత క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం మొదలు పెడితే, నేను మిమ్మల్ని విమర్శిస్తే మీరు నా కుటుంబాన్ని, నా కుటుంబ సభ్యుల్ని, నా భార్యని, నా తల్లుల్ని, నా కూతుర్ని విమర్శిస్తే నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంటం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు? ఆ షర్మిల గారు ఏదన్నా అటాక్ చేస్తారనుకోండి, పొలిటికల్ గా లేకపోతే వ్యక్తిగతంగా పాలసీ మ్యాటర్స్ మీద, పాలసీ మ్యాటర్ మీదే వీళ్ళు కూడా రియాక్ట్ అయితే బాగుంటుందేమో. ఎందుకంటే వ్యక్తిగతమైన క్యారెక్టర్ అసోసియేషన్ ఒక అమ్మాయి గురించి నేను మాట్లాడను కానివ్వండి, ఇన్ జనరల్ గా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టమైతే డేటింగ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ కేసులో. అలాంటప్పుడు నాకు ఇష్టమయ్యి నేను ఒక అమ్మాయితో డేటింగ్ చేస్తాను, నన్ను ప్రశ్నించే హక్కు దేశంలో ఎవరికి ఉంది? అంటే నా భార్యకు ఉండాలి, లేదా ఇంకెవరికి లేదు హక్కు. అటువంటి పరిస్థితుల్లో ఆడదానికి సంబంధించి అతని భర్తకు ఉండాలి ప్రశ్నించాలనుకుంటే. ఈ మధ్యలో తోనికేసుకే గొట్టాలు ఎవరి మధ్య ప్రశ్నించక హక్కు ఏముంటది? ఎవరైనా సరే ఒక ఆడది తెగిస్తే రాజులు రాజ్యాలే పోయినాయి, చరిత్రలో చదువుకున్నాం. నాకు ఊహ తెలిసిన తర్వాత ఎన్టీ రామారావు పోయారు, ఒక ఆడదాని పేరు చెప్పి ఆయన దింపేశామని చెప్పేసి అప్పుడు ఒక ఆడదాని పేరు చెప్పారు. ఇది కళ్ళారా చూసాం. ఆడది దైవశక్తి స్వరూపిణి, ఆడు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మగవాడు ఎందుకు పనికిరాడు. ఆడది తెగిస్తే ఏదైనా చేయగలరనేది చరిత్ర చెప్పింది, పౌరాణికాల్లో చెప్పింది, భాగవతాల్లో చెప్పింది, రామాయణాల్లో చెప్పారు. మనం మన ఆడపడుచుల్ని గౌరవించుకోవాలి. తెలిసి తెలియక తప్పులు చేసినా మనం సమర్థించుకుని మన గుట్టు, ఇంటి గుట్టు కట్టు కాకుండా కాపాడుకునేవాడే కుటుంబ పెద్ద, కుటుంబ బాధ్యత. నాకు తెలిసి ఈ రాజకీయాల్లో 190 మంది క్యారెక్టర్ లేని వాళ్ళు. క్యారెక్టర్ అంటే ఒక పార్టిసిపేషన్ కాదండి. ఓట్లు కొనుక్కోవటం, ఓట్లు అమ్మటం, అబద్ధాలు చెప్పటం, మోసాలు చేయటం, నాయకులను మోసం చేయటం, పార్టీలు మోసం చేయటం, పార్టీలు మారటం. ఒక నీతి నిబద్ధత లేనిటువంటి ప్రతి రాజకీయ నాయకుడు చెడిపోయినాడు కింద లెక్క నా దృష్టిలో. అలాంటప్పుడు ఆడదైతే ఏముంది, మగాడైతే ఏముంది? రాజకీయాలు అందరూ గుణవంతులు, శీలవంతులే. రాజకీయాలకు ఎయిడ్స్ వచ్చిందని ఎవరండి అంత పత్తిత్తులు ఈ రాజకీయాల్లో? ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి, 190 మందికి క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ కాదండి, www.com అంటే వెల్త్, వైన్, ఉమెన్, ఈ 3 విషయాల్లో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతకున్న వాళ్ళు నేనున్నాను, నేను మోసం చేయలేదు ఈ ప్రజల్ని, నేను ఈ నీతి, నిబద్ధత, నిజాయితీ ఉన్నాను ఏ రాజకీయ నాయకుడు చెప్పగలడు? వాళ్ళ షర్మిల గారు ఆవిడ రాజకీయ మనుగడ కోసమో, ఆవిడకి వాళ్ళ బ్రదర్కి ఉన్నటువంటి వ్యక్తిగత కుటుంబ వ్యాపార లావాదేవీలు ఏదైనా కానీ తన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తనకు ఒక వేదిక కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనే తనకు రాజకీయ మనుగడ, తనకు రాజకీయ లబ్ధి జరుగుతున్న ఉద్దేశంతో ఆవిడ వారిని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. వాళ్ళు కూడా అదే రకంగా ఆవిడ నేను మిమ్మల్ని విమర్శిస్తే మీరు నన్ను విమర్శించేది క్రీడాస్ఫూర్తి ఉండాలి. ఒకసారి రోడ్డెక్కినాక రాజకీయంగా విమర్శిస్తారు, పాలసీ మీద విమర్శిస్తారు, పర్సనల్ క్యారెక్టర్ విమర్శిస్తారు. అన్నిటికీ తెగించుండాలి. తెగించిన వాడే రాజు అవుతాడు. అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. నేను తిడతాను, నన్ను తిట్టద్దు అంటే ఎలా కుదురుతుంది? దిగనే తగ్గకూడదు ఆ బురదలోకి. దిగినాక బురద చల్లుతారు, కడుక్కోవాల్సిందే. తప్పు చేశారా చేయలేదనేది ఎవరికాల అంతరాత్మకు తెలుసు. ఎవరు చూశారండి? మనం కేపీ రావు గారు రాజకీయ విమర్శలకు రాజకీయ ప్రతి విమర్శలు చేయడం తప్పు కాదు, కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు గతంలో వైఎస్ఆర్టీపీని ప్రారంభించి ఆవిడ తెలంగాణలో జరిగినటువంటి
ఆ, ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని కూడా గతంలో ఆవిడ చాలాసార్లు ఆ, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు. ఎవరు ఇప్పుడు షర్మిల గారు. ఇప్పుడు అదే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ గురించి గొప్పగా చెప్తూ ఉంటే దాన్ని వీళ్ళు అంటే గత వీడియోలు తీసి ఆవిడ క్యారెక్టర్ని అసోసియేట్ చేస్తూ కూడా కొన్ని కొన్ని పత్రికల్లో వార్తలు రాసేలాగా కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేలాగా ప్రయత్నం చేస్తున్నారని అనేటువంటి ఒక వార్త ఇప్పుడు సోషల్ సోషల్ మీడియాలో ఏ ఆడపిల్లైనా ఉమ్, ఎవరింటి ఆడబడిసైనా క్యారెక్టర్ అసోసియేషన్ చేయకూడదు అనేది నా మొదటి సిద్ధం. ఉమ్, ఇవాళ ఆవిడని చేస్తే రేపొద్దున మన కుటుంబాల్లో ఎవరైతే చేశారో వాళ్ళ కుటుంబాల వ్యక్తుల గురించి చేయరండి. ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఆ ఒకరి గురించి ఒక ఆడపిల్ల గురించి మాట్లాడినప్పుడు అదే ఆడపిల్ల తాలూకా యువతలో ఆడపిల్లల గురించి మాట్లాడరా? ఈ ఉమ్, మరీ దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ లోనే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఈ దేశంలో ఇంకెక్కడా లేదు. ఆడపిల్లల కుటుంబ భార్యల్ని కూతుళ్ళని రోడ్డెక్కిస్తారు. చేతకాలాలు చేసే పనులు తప్పది. అది చాలా దురదృష్టకరం. ఈవిడ ఇప్పుడు ఎవరు ఎలా ఉంటుందంటే వీళ్ళంతా రాజకీయ నాయకులు సర్కస్ లో టెంట్ లో సర్కస్ లో పనిచేసే వాళ్ళలాగా ఇవాళ సర్కస్ బెజవాళ్ళు ఉంటే ఒక పార్టీలో ఉంటారు, రేపొద్దున ఏలూరు వెళ్తే ఇంకో పార్టీలో ఉంటారు. సర్కస్ టెంట్ మారినట్టు పార్టీలు మారినప్పుడల్లా విమర్శిస్తారు. ఎందుకంటే ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారం ఇతర రాజకీయ నాయకులు విమర్శించాలి, లేకపోతే వాళ్ళకి వణుకలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని విమర్శించిన రాజకీయ నాయకులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అత్యంత విశ్వాసపాత్రులుగా వ్యవహరిస్తారు. అది పరిస్థితుల ప్రభావం. ఏ ఉమ్, ఎండగా గొడుగు పట్టి మాట్లాడకపోతే రాజకీయం మనుగడ ఉంటుంది కాబట్టి అలా మాట్లాడతారు. అలా ఉమ్, మాట్లాడిన దాన్ని మనం తప్పు కూడా వాళ్ళ రాజకీయాల అవసరాలు ప్రజలు తెలుసుకోవాలి. విజ్ఞులుగా ఏది తప్పు ఏది ఒప్పు ప్రజలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. ఇప్పుడు ఉమ్, నేనున్నాను, నేను ఒకరిని విమర్శిస్తా, వాళ్ళు నన్ను విమర్శించరా? నన్ను విమర్శించడం నేను అదే క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలి కదా. నేనే తిడతాను, నన్ను తిట్టకూడదంటే ఎట్ట? మీ ఉమ్, ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం. షర్మిల్ గారిని విమర్శించినా, ఇంకొక ఆడవారిని విమర్శించినా, ఇంకొకరు వైఎస్ఆర్ పార్టీలో ఆడవారిని విమర్శించినా, ఇంకో పార్టీలో ఆడవారిని విమర్శించినా, ఆడవారిని విమర్శించడం అనేది మన దిగజారుతాం. అది తప్పు. ఉమ్, వ్యక్తిగతంగా రాజకీయ పరంగా పాలసీ మేటర్ గా పార్టీలు మారావు, కప్పగంతులు వేసావు, అది చేసావు ఇది చేసావు అని సిద్ధాంతపరంగా విమర్శించావు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకటే నువ్వు ఆ విషయంలో. ఒక ఉమ్, క్యారెక్టర్ విషయంలో ఆడవాళ్ళకి ఒకటే క్యారెక్టర్ ఉంటుంది, మగవాళ్ళకి ఒకటే క్యారెక్టర్ ఉంటుంది. ఓన్లీ ఆడవాళ్లే క్యారెక్టరా? ఈ మగవాళ్ళ క్యారెక్టర్ అక్కర్లేదా? ఈ రాజకీయ ఉమ్, నాయకులు మగవాళ్ళు అందరికీ క్యారెక్టర్ ఉందా? అందరూ ప్రవరాక్యుల, ప్రతిభత శిరోమణి తమ్ముళ్ళ, శిరోమణి అక్కల, శిరోమణి దారుల ఉమ్. చెప్పమని ఎంతమంది క్యారెక్టర్ ఉంది? 90 మందికి లేదు నాకు తెలిసి. ఓకే. నువ్వు చెప్పుకున్నా, నేను చూసావా? మీరు నేను చూడలేదు కదా. జనం ఉమ్, అనే మాట ఇప్పుడు ఒకళ్ళ గురించి ఎలా మాట్లాడతారు, మీ గురించి కూడా అలాగే మాట్లాడతారు. అసలు ఓకే. అటువంటి ప్రస్తావనే రావద్దు అంట లేడీస్ గురించి. ఓకే. తన మీద అవును, లేడీస్ జరుగుతున్నటువంటి గౌరవించాలి. రాజకీయ దాడిని ఎలాగైనా ఆపండి అంటూ జగన్మోహన్ రెడ్డి ఇటు వైఎస్ భారతికి అలాగే సజ్జల భార్గవ రెడ్డికి ఆదేశించాడని దాని అందులో భాగంగానే సజ్జల భార్గవ రెడ్డి గత వీడియోలతో షర్మిలకి చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సార్, యాక్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడినా ఏమైంది? ఉమ్, పచ్చి బూతులు తిట్టినా వాళ్ళ గురించి మాట్లాడితే ఏమవుతుంది? ప్రజలు ఆ క్షణాలను చూసి ఆనందిస్తారు, మరుసటి రోజు మర్చిపోరు. నిన్నటి న్యూస్ ఇవాళ న్యూస్ తెలిసిపోయి అది పెద్ద క్రెడిబిలిటీ ఉండదు, ఇంపార్టెంట్ ఉండదండి. అదేం పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఉమ్, అనవసరంగా ఆవిడని ప్రధానం చేస్తారు. ఎప్పుడైనా మా మాస్టర్ ఒకళ్ళు చెప్పారు, రాజకీయాల్లో కానీ బయట పబ్లిక్ లో కానీ ఒక నాయకుడిగా వెలుగొందాలి, పేరు ప్రఖ్యాతులు పొందాలంటే ఇద్దరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో పబ్లిసిటీ ఉండాలన్న. ఇప్పుడు ఆ షర్మిల గారికి వీళ్ళు అనవసరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కువ పబ్లిసిటీ ఆవిడ ఇంకా మహానాయకురాలు తీసుకొని చేసి ఆవిడ మీద సానుభూతి తీసుకొచ్చి వీళ్ళకి పడే ఓట్లు కూడా సరికొట్టుకుంటున్నారేమో నేను ఆలోచనలో పడుతున్నాను ఒక్కొక్కసారి. ఎదుటి మనిషిని మనం ఎక్కువ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అంత మన తరుగుదల అవుద్ది మన నాయకత్వానికి. మనం పట్టించుకోలేదు అనుకోండి, అరే పట్టించుకోవట్లేదు ఈ అమ్మాయిని, ఈ అమ్మాయికి అంత ఇంపాక్ట్ లేదేమో అనుకుంటారు. ఇప్పుడు ఆవిడ గురించి ఎక్కువ పట్టించుకున్నారు అనుకోండి, ఆవిడకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఈవిడ ఏదో ఏదో పెడుతున్నట్టు ఆలోచిస్తారు. తర్వాత రిజల్ట్ వస్తే కదా ఎంత పెట్టింది తెలిసేది. కానీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆవిడ పర్సనల్ అటాక్ చేయాల్సినంత అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఆవిడే కదా ఎవరైనా సరే ఒక నాయకుడు మనం పెంచకూడదు, తనంతలుగా తను పెరిగితే పెరగచ్చు. మన నోటేమిటి వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని బదనాం చేసి సోషల్ మీడియాలో పెడితే ఎంత సానుభూతి ఉంటుందంటే ఈ సొసైటీలో. ఒకరిని పట్టుకుని ఎవరైనా నలుగురిలో తిడితే సానుభూతి సపోర్ట్ ఉంటుంది, తిట్టిన వారికి ఉండదు. ఆ అమ్మాయి తప్పు చేసినా కూడా, ఎందుకంటే సొసైటీలో ఆడవారికి అంత రెస్పెక్ట్, అంత
గౌరవం మన సొసైటీలో, మన కల్చర్లో, మన హిందూయిజంలో ఉంది. హిందూయిజం ఏంటి, క్రిస్టియానిటీలో ఉంటుంది, ఇరాన్లో ఉంటుంది, అన్ని చోట్ల కూడా లేడీస్ ఎవరిని విమర్శించకూడదు. తప్పు చేస్తే ఇంట్లో పిలిచి మందలించండి, తిట్టండి, ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి. బజార్కి ఎక్కిస్తే ఎవరి కుటుంబం పరుగు ప్రతిష్టలు పోతాయి? అల్టిమేట్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ప్రతిష్టగా పోయేది. ఆవిడ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి కాదా? పోయేది ఆయన. ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో, ఆయన ఎంత బాధపడతా ఉంటాడు అక్కడ కూర్చుని, ఇలా కొట్టుకుంటుంటే లక్షలర్థంగా మాట్లాడుకుంటుంటే. అది ఎవరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా నాకైతే తెలియదు, కానీ అది మంచిది కాదు. అది ఇవాళ షర్మిల గారి గురించి మాట్లాడితే రేపొద్దున వైఎస్ఆర్ పార్టీలో నాయకుల కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు. అప్పుడేం సమాధానం చెప్పుకుంటారు? ఆగకపోతే దీనికి ఆకాశమే హద్దు. ఆవిడ ఎంత విమర్శిస్తే ఆవిడ పబ్లిక్ గా చెప్తుంది, నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు, ఒక ఆడపిల్లని కూడా సానుభూతి లేదు, సింపతి లేదని చెప్పి ఆవిడ సింపతి వర్షంలో వెళ్ళిపోతే ఆవిడకి సింపతి పెరుగుతుంది, వాళ్ళకే నష్టం, వాళ్ళకి పడే ఓట్లు ఆవిడకి వెళ్ళిపోతాయి. అది వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేపెట్టుకుంటారు భస్మస్తం. అసలు షర్మిల గారిని పట్టించుకోకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళ సంక్షేమ స్కీములు, వాళ్ళు ఏం చేస్తామని చెప్పుకుంటూ వెళ్తే ఆయన గెలుపుకి ఫైట్ లో ఉంటారు. ఇలా పిచ్చి ప్రకటనలు చేసి అనవసరమైన ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళ గోతులు తవ్వుకుంటారు అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.